ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తనను గెలిపించిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పార్టీ మారిన సునీత లక్ష్మారెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డి, సువాసిని రెడ్డి అన్నారు. సునీత లక్ష్మారెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, ఆమె హయాంలో విద్య, వైద్య, వ్యవసాయం ఎలాంటి అభివృద్ధి చెందలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుహాసిని రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మల్లేశం, అశోక్, రాజు యాదవ్, అభి ఖాన్ పాల్గొనడం జరిగింది. తులం బంగారం ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇవ్వట్లేదు అని కూడా ప్రజలకు చెప్తున్నారు. ఆమెకు తెలుసు ఆ చెక్కులు ఎప్పటివి, 2023 జనవరి ఫిబ్రవరి చెక్కులు అవి. కానీ తను ఏం చెప్తుంది, తులం బంగారం ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇవ్వట్లేదు అని ప్రజలను తప్పుదో పట్టించడం కూడా కరెక్ట్ కాదని. మరి అప్పుడు ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయారు? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ప్రజల కోసం పథకాలను అమలు చేయకుండా ప్రజలను ఇప్పుడు తప్పుదో పట్టియడం చాలా తప్పు పని అనేది నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. 10 ఏళ్ళు అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేయలేకపోయారు. అది ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పేసి వడ్డీ వరకు కొంచెం మీరు చేసి ఇప్పుడు ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ ఖజానా లేకపోయినా పైసా కూడబెట్టి 31,000 కోట్ల రూపాయలని ఇప్పుడు ఏకదాటిగా రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరియు అదేవిధంగా 200 యూనిట్ల వరకు ప్రజలందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. ఇప్పటి వరకు 72 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు. వందరాసారి ధర్నా చేసినాం కదా మీకోసానికే, మరి అదేంటి వేయమల తర్వాత నువ్వు వచ్చినాక నీ గవర్నమెంటే కదా, నువ్వు కేటీఆర్ దగ్గర కదా, కేసీఆర్ సంకల్నే ఉంటావు కదా, హరీష్ రావు దగ్గర మొత్తం రింగు దింపుతావు కదా. అన్నీ నీ పదవుల కోసానికి రింగు దింపడానికి నీకు టైం ఉంటుంది. అదే పేద బిడ్డల కోసానికి సర్టిఫికెట్ల కోసానికి మాత్రం టైం లేదు. అందుకే నేను చెప్పిన, నువ్వు ముక్కుని ఎలగ రాయాలా, నర్సాపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలా, తప్పైందని చెప్పేసిన. ఈరోజు కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్ల మాట్లాడే ముందు కానీ నర్సాపూర్ నిన్ను పెంచి పోషించి నేను ఆ పదవిలో ఉంచింది కనుక నువ్వు అందుకోసానికే తప్పైందని క్షమాపణ చెప్పాలని నన్ను ఎలక్షన్లు ఇవ్వడప్పుడే. టీఆర్ఎస్ ఎప్పుడైతే పోయిన రోజే చెప్పిన నేను దాని గతంలో మర్చిపోయిన తర్వాత ఒక పైసా ఇయ్యలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఏంటంటే డబ్బా కట్టుకో, భజన అయ్యాయి, రేపు డబ్బు తీసుకో, వాయించుకుంటావో, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు అంటానంటే తప్పు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకపోతే నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే కావు, మంత్రి కావు, డీసీసీ ప్రెసిడెంట్ కావు, ఏఐసీసీ మెంబర్ కావు. ఈరోజు నేను అంత దేకటోడు కాదు. వాళ్ళు నేను ఏం చూసాను తీసుకుర్రు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసినావు, నువ్వు ఎమ్మెల్యే చేసినావు అని తీసుకుర్రు. నువ్వు చక్రాలు దింపుతామని తీసుకుర్రా, లేకుంటే నీ నీతి నిజాయితీ తీసుకుర్రా? అందుకే ఈ నర్సాపూర్లో కూడా నేను ఒకటే అంటాను, నువ్వు విద్యా వ్యవస్థ నాశనం చేసినావు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసినావు. ఇక్కడ ఏం పెద్ద అభివృద్ధిని వచ్చుకోలేదు. తర్వాత నీ వల్ల ఇక్కడ ఒరిగింది ఏం లేదు. ప్రజలను నీ అవసరాల కోసానికి, నాయకులు నీ అవసరాల కోసానికి గ్రామాల్లో విడదీసి అది చేస్తున్నావు. నువ్వు ఏదైతే నేను వెనక తిరుగుతున్నా చూడు, అందరూ కూడా ఒకప్పుడు నేను వ్యతిరేకించలే. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం కాంగ్రెస్లో ఉన్నప్పుడు నీకోసానికి మేము ప్రయాసాలు పడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా కేసులు పెట్టించుకొని ఆనాటి విఠల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, కామ్రేడ్ విఠల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, మదన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, మాలో ఉన్నా కానీ మదన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని ఎన్ని వ్యాసాలు కేసులు పెట్టించుకొని ఉన్నాం. కానీ ఇలా బుద్ధి లేకుండా ఈరోజు మీరు మాటలు చూస్తుంటే అనిపిస్తుంది, ఈరోజు సిగ్గు అనిపిస్తుంది. సిగ్గుపడాలా ప్రతి ఒక్కరు కూడా నాయకులు అనిపించుకోవడానికి. మీ ఆయనలా సర్పంచులు మొత్తం అదైపోయారు. ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం అయిపోయింది మొత్తం. తర్వాత ఒక ఎంపీటీసీ నిధులు రాలే, ఒక సర్పంచ్కి తర్వాత కనీసం ఎన్నిసార్లు ఫీజింగ్ అయింది. మొన్న అంటుండే ఆయన పెద్ద మనిషి అయిన తర్వాత జిల్లాలో తెలుసో తెలియకో తహసీల్దార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకు వీళ్ళకు కూడా ఆహ్వానం పంపడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ప్రోటోకాల్ లేని వాళ్ళని ఎట్లా పిలుస్తారు, మీరు అందరు కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అని ఆబ్జెక్షన్ చేయడం జరిగింది.
అమ్మ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారే ఈ చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న చెక్కులన్నింటినీ కూడా రిలీజ్ చేసిరు. ఇది ప్రజాపాలన, అందరినీ భాగస్వామ్యం చేద్దామని తహసీల్దార్ గారు చెప్పే ప్రయత్నాన్ని వినకుండా వద్దనే తహసీల్దార్ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. సార్ మన ప్రభుత్వమే ఇస్తుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇస్తుంది, మన ప్రజలకు ఎట్లయినా బెనిఫిట్ అవుతుంది, మనం దాన్ని గొడవ చేయాల్సిన అవసరం లేదు అంటే నేను దాన్ని స్వాగతిస్తున్నానమ్మా. మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ అధికారులను పెట్టుకొని ఎమ్మెల్యే గారి ద్వారానే పంచండి, మాకేం ఆబ్జెక్షన్ లేదు. కానీ ఒక్కటి చెప్పిన నేను, మీరు ఏదే విధంగా అయితే ఆమె ఏ విధంగా అయితే మరి ప్రోటోకాల్ విషయం మాట్లాడుతుందో దాన్ని పెద్ద రాష్ట్ర ఇష్యూ లాగానో పోయి గవర్నర్ గారికి, స్పీకర్ గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చింది కదా. మరొకసారి ఆమెకు అన్యాయం జరుగుతుందని ముందరికి వచ్చిన ఆమె మరి ఇక్కడ మాకు అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకు కూడా మరి ప్రోటోకాల్ ఉంటుంది, లోకల్గా ఉన్న స్థానిక మండలంలో కూడా మరి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినొద్దు కదా. మరి ప్రోటోకాల్ లేని ఏ బీఆర్ఎస్ నాయకులను కూడా స్థానికంగా ఇంతకుముందు పనిచేసిన ప్రజాప్రతినిధులను కానీ నాయకులను కానీ మరి స్టేజ్ మీదకి తీసుకురానియొద్దని రిక్వెస్ట్ చేసినాను. చేస్తే మంచిదండి, నేను ఆ విధంగానే చేస్తా అని యాజ్ పర్ ప్రోటోకాలే ఆమె స్టిక్కర్స్ అతకబెట్టి సమావేశం నిర్వహించే ప్రయత్నం చేసి ఆమె అహం దెబ్బతిన్నది. అక్కడ స్టిక్కర్స్ అతికేయడం ఆమెకి నచ్చలేదు. ఇదే ద్వంద్వ వైఖరి, సోదరి చెప్పింది ఇంత, నువ్వు ద్వంద్వ వైఖరికి నువ్వు నిలువెత్తు నిదర్శనం. మీరు మంత్రి గారు వచ్చినప్పుడు చేసిన రసాబసాకు మరి నిన్న మరి ప్రోటోకాల్ నిబంధనలను లోబడే తహసీల్దార్ గారు చేస్తే నీకు నచ్చలేదు, స్టేజ్ మీదకి తీసే ప్రయత్నం చేసి 2 సార్లు నిలువరించినాక కూడా దౌర్జన్యంగా స్టేజ్ పైకి పిలుచుకోవడం జరిగింది. అందరి మనోభావాలకు వ్యతిరేకంగా, ప్రోటోకాల్ నిబంధనలకు వ్యతిరేకంగా. మరి ఇది ఎక్కడి న్యాయం? బయట నువ్వు అరుస్తున్నది వేరేది, ప్రజలకు చెప్తున్నది అంతా నా గౌరవం పోయింది, నాకు అవమానం జరుగుతుందని చెప్పినావు. మరి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మరి అది అవమానం కాదా, వాళ్ళ గౌరవానికి భంగం కాదా అని నేను అడుగుతున్నా. అయినప్పటికీ మళ్ళీ అక్కడ మీరు ప్రోటోకాల్ను ఉల్లంఘించారు, రసాబస చేసిరు, నీ అహంకారాన్ని ప్రదర్శించినారు. నువ్వు ఏదో దౌర్జన్యంగా, గుండాయిజంగా ఆ పదానికి మీరు అసలు ఈ మధ్యకాలం జరిగిన సంఘటనలు చూస్తే నీకు ఏదో అస్తిత్వం పోతున్నట్టు, నీ పీఠం ఏదో నర్సాపూర్లో కదిలిపోతున్నట్టు, దాన్ని కాపాడుకునడానికి నేను భయభ్రాంతులను చేస్తే అందరూ నన్ను చూసి నన్ను ఏదో పెద్ద నాయకురాలనుకుంటారనే భ్రమణ బతుకుతున్నాను. కాబట్టి నిజాయితీగా నీ పదవిని నిర్వర్తించు, జవాబుదారీతనంగా ప్రవర్తించు. నేను గౌరవించిన ప్రోటోకాల్ను ఉల్లంఘించవద్దని తహసీల్దార్ గారు చెప్తే నేను రాలేదు అక్కడికి. మీరు కూడా అదే గౌరవంతో పాలించండి. నేను ఎమ్మెల్యే, నేను ఏమైనా చేయొచ్చు అనే విధంగా మాటలు మాట్లాడారు కౌడిపల్లిలా. నువ్వు ఎమ్మెల్యేగా నేను ఎంపీడీఓ ఆఫీసుని కాదు, ప్రభుత్వ కార్యాలయాలను నేను వాడుకుంటానే అహంకారంతో మాట్లాడుతున్నాను మీరు. తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయానికి వస్తా. సీఎంఆర్ఎఫ్ చెక్కులన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉండి చాలా రోజులు ఇవ్వకపోయి పెండింగ్లో ఉన్న వాటిని గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ ఎవరైనా ప్రజలే కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, గత ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు పంపించినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులన్నింటినీ కూడా క్లియర్ చేసి అది ఆ చెక్కులను మరి అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ అదేదో తన సొంతంగా నేను చెక్కులు నా కృషితో వచ్చినాయి అన్న విధంగా బిల్డప్ ఇచ్చే ప్రోగ్రాం చేసి, నువ్వు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకో, కాదన్నా నీ క్యాంప్ ఆఫీస్లో ఇచ్చుకో, నీ పార్టీ కార్యాలయంలో ఇచ్చుకో, కానీ ఎంపీడీఓ ప్రెమిసెస్ను వాడుకోవడానికి నీకు ఏం అర్హత ఉన్నదని నేను సునీతారెడ్డి గారిని అడుగుతున్నాను. అది ప్రభుత్వ కార్యక్రమం కాదు. నేను ఈ విషయం మీద కౌడిపల్లి తహసీల్దార్ గారిని, కౌడిపల్లి ఎంపీడీఓ గారిని, మన జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ గారిని, మరి రాహుల్ రాజ్ కలెక్టర్ గారిని అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది, సంప్రదించడం జరిగింది. మా కౌడిపల్లి సమావేశానికి ముందే నేను మెసేజ్లు కూడా పెట్టిన, అవి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏ అర్హతతోనే ఆమె ఎంపీడీఓ ఆఫీస్లో వచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తుందని ఇది తీవ్రంగా ఆబ్జెక్షన్ చేసిన అధికారులు కూడా ఇదా మరి జాగ్రత్త లేకపోతే బాగుండదనే విధంగా కూడా నేను అందరు అధికారులను హెచ్చరించడం జరిగింది.
నేను అయినప్పటికీ కూడా అధికారులు లేకుండా ఎంపీడీఓ ఆఫీస్లో కార్యకర్తలను పెట్టుకొని సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. దానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ఇది సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి చెక్కులు, మరి మీ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి చెక్కులను క్లియర్ చేసిన చెక్కులు, దాంట్లో మా లబ్ధిదారులు కూడా ఉన్నారు కాబట్టి మేము కూడా ఈ సమావేశంలో పాల్గొంటామని పోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ వాళ్ళకి ఈడ ఏం పని, మరి కాంగ్రెస్ వాళ్ళే మనం బీఆర్ఎస్లో జాయిన్ అవుతురా కండవలేస్తాం దమ్మని అవహేళనతో మాట్లాడిన సందర్భం అది ఎమ్మెల్యే గారు. ఇది మరి ఈ పైత్యం ఏం దాకా పోయిందో చూడండి. మేము మనిషికి ఎంత అహంకారం పెరిగిందో చూడండి. ఎంపీడీఓ ఆఫీసులో ఒక కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, పై అధికారుల ప్రమేయం లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇది నా సొంత ఆస్తి అన్నట్టు తన సొంత కార్యక్రమానికి వాడుకుంది. ఆబ్జెక్షన్ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను అవమానపరిచింది, గొడవ చేసింది, ఈ రౌడీ రాజ్యం ఇక్కడ స్టార్ట్ చేసింది. అమ్మా, నీకు ప్రజలలో పోయి తిరిగే పని లేదు, ఎందుకంటే నీకు ఆ పనితనం మీకు తెలియదు. కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నారు, నాతో కూడా పంపిణీలు జరుగుతున్నాయి. ప్రతి చెక్కు, చివరి చెక్కు వరకు ఆమె చేతిలోకి వెళ్ళి ఇచ్చినట్టు ఆమె ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన బిల్డప్ చేస్తున్నావు. ఎప్పుడు నువ్వు ఈ సొంత డబ్బులు ఎన్నడూ కూడా ప్రజలకు ఖర్చు పెట్టిన పాపాన నువ్వు పోలేదు. ఆ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇదే పదవితో నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్న ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని చెక్కులు ఎంతమందికి పబ్లిక్ ఇచ్చినా ఈ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు నీ హోదాతో ఇచ్చిన అనుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడు కూడా నీ కృషితోనో, నీ సంకల్పంతోనో, నీ ప్రయత్నంతో చేసిన ఎన్నడూ కూడా అనుకోరు. ఆ భ్రమల నుంచి నువ్వు బయటకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ విషయం మీద అధికారులతో నిన్న కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో. కలెక్టర్ గారు కూడా దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తా అని చెప్పి నాకు వ్యక్తిగతంగా. నేను ఈ విషయాన్ని మీరు ఇదే విధంగా ఉద్యోగస్తులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, అధికారులను, ప్రజలను అందరినీ తప్పుదోవ పట్టించి వ్యవస్థల పట్ల ఆడుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నియోజకవర్గంలో ఎక్కడదొకక్కడ నేను నిలువరిస్తారు. నీ దౌర్జన్యాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మేమేం దౌర్జన్యం చేయాలనే ప్రయత్నం చేయట్లేదు. నీ ప్రయత్నాలను, నీ కుటిల యత్నాలను ఖచ్చితంగా నిలువరించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. మేమెక్కడ నేను సునీతారెడ్డిని అని ఏదో డైలాగులు కొట్టినాం, దానికి ఎవ్వరు బెదరరు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నువ్వేందో, నీ సంగతి ఏందో అందరికీ తెలుసు. ఇక్కడి నియోజకవర్గ ప్రజల దృష్టిలో, ప్రత్యేకంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిలో నువ్వు ఎప్పటికీ ద్రోహివే.